హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో మిరపకాయలు లేనప్పుడు బంగాళాదుంపతో బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెడుతున్నానండి. నూనె పోస్తున్నాను డీప్ ఫ్రైకి సరిపడా. బంగాళాదుంపలు 3 తీసుకున్నానండి. వాటిని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఇలాగా చక్రాలాగా కోసి ఇట్లా పెట్టాను. 1/2 కేజీ శనగపిండి తీసుకున్నానండి. ఇంటే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, చిటికెడు వంట సోడా, ఇది బాగా కలపాలి. కూలింగ్ వాటర్ అండి, కూలింగ్ వాటర్ వేస్తే బాగుంటాయి. ఇది కలుపుతున్నాను. మరీ గట్టిగా కాదు, దోసపిండి ఎలాగో అలా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి నీళ్ళు. ఒక్కసారి వేస్తే ఉండలు కడతాయి, పిండి ఉండలు కట్టినట్టు వస్తుంది. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. వేడి నూనె వేస్తే బజ్జీలు బాగా పొంగినట్టు వస్తాయండి. చూడండి, ఇట్లా కలపాలి. నూనె వేడెక్కిందని చూద్దాం. ఇలా తిరగేసుకోవాలండి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలండి. ఇలా తిప్పుకోవాలి. తీసుకున్నానండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి. ఇక తీసేస్తున్నాను. బంగాళాదుంప బజ్జీలు రెడీ అయినాయండి. ప్లేట్లో సర్వ్ చేశాను. వర్షం పడినప్పుడు మిరపకాయ బజ్జీయే కాదండి, టయానికి బంగాళాదుంపలు ఉంటే బంగాళాదుంప బజ్జీలు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.